కాకినాడ జిల్లాలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి దేవస్థానం పవిత్రతను, నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తన పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే జగన్పై బురద జల్లే కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడని విమర్శించారు. నెయ్యి కల్తీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారం లేకపోయినా వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. ఇలాంటి నాటకాలు ఆపి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేమే దాడి చేయించామనే వాళ్ళ మీద అరెస్ట్ చేసి జైలుకి పంపించి నిరూపించుకున్నారా? అది కూడా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కోసం హిందూ ధర్మాన్ని వాళ్ళ బలిపెట్టే స్థితికి తీసుకొచ్చారు. ఇంకా చిత్రం ఏంటంటే బీజేపీని యాక్టివ్ కావాలి, ఈ విషయంలో పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరినట్టుగా పత్రికల వార్తలు చూస్తాం. అంటే బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని ప్రయత్నం చేసి దాన్ని నిరూపించలేక ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పిల్లి ముగ్గులేస్తున్నారు. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గం అంటే మొన్నటి వరకు జంతుకోవాలి అన్నారు, పందికోవ అన్నారు, చేప నూనె అన్నారు, ఆవు కొవ్వు అన్నారు. ఇప్పుడు ఏకంగా బాత్రూమ్లు కడుక్కునే హార్పిక్నే కలిపేశారన్నారు. బాత్రూమ్ కలుపుకున్న కెమికల్స్ కలిపేశారంట. ఆ లడ్డూలు ఎవరన్నా ఒకసారి హార్పిక్ లాంటిది కెమికల్ కలిపి తిని చూడండి. అసలు సాత్రికలో రాస్తే అది పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన నాయకుల్లో ఒకడైన వ్యక్తి